నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహబూబ్ నగర్ లో గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఉద్దాల ఉత్సవంలో పాల్గొన్న ప్రముఖులు కర్నూలులో అబుల్ కలాం ఆజాద్ జయంతి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా నగరిలో భారీ వర్షం అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే కుప్పంలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తావా చంద్రబాబుకు ఎమ్మెల్యే వెంకటేష్ సవాల్ సిద్ధవటంలో 100 ఎకరాల్లో నీట మునిగిన వరి కంటిదడ పెడుతున్న అన్నదాతలు ఇక డీటెయిల్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లా అమ్మపురం గ్రామంలో శ్రీ గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీ గురుమూర్తి స్వామిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన అలంకార మహోత్సవం, ఉద్దాల మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉత్సవాల్లో పాల్గొని ఉద్దాల పూజలు చేసి కురుమూర్తి కొండలకు తరలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. గతేడాది కరోనా కారణంగా అధికారులు ఆంక్షలు విధించడంతో భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కానీ ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునమయ ఆడిటోరియంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ పి కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు, అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం ఉద్యమంలో పాల్గొనడం, హిందూ ముస్లిం ఐక్యత ఉండాలని సాక్షి చెప్పిన నాయకుడు అబ్దుల్ కలాం గారు. మొత్తం అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఆయన విధానాలు అయితేనేమి, ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పోరాటం ఇవన్నీ ఒక గొప్ప వ్యక్తి అని గురించి మనం స్మరించుకోవడం చాలా అరుదైనటువంటి విషయం. ఈరోజు గుణాత్మక విద్యకు మార్గదర్శి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. వీరు మన యొక్క విద్యల గురించి 4 లైన్లలో ఒక చిన్న పద్యాన్ని చెప్పారు. విద్య నిగూఢ ధూరము, విత్తము రూపము పురుషానికి. బి రామయ్య గారు మరియు పెద్దలు రోషన్ అలీ గారు, షంసుద్దీన్ గారు, డిఎస్పి భాషా గారు, మా జేసీ గారు శ్రీనివాసరావు గారు, డిఆర్ఓ గారు,
మరియు పెద్దలు అక్బర్ పాషా గారు, షంషుద్దీన్ సాహెబ్ గారు, మసూద్ సాహెబ్ గారు, అందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వారి జీవితంలో ఏ సిద్ధాంతాల కోసమో అది అందరికీ తెలుసు. కానీ ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, ఏ విధంగా అయితే చదువుకుంటారో అనే ఉద్దేశంతోనే చాలామంది రాజకీయ నాయకులు గొప్ప గొప్ప ఆలోచనలు చేశారు. దాంట్లో భాగంగా ఆచార్య గారు ఒకరు, అదేవిధంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో ఒకరు అని నేను భావిస్తాను. ఎందుకంటే చిత్తూరు జిల్లా నగరిలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురిసింది. హోరుగాలికి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి, పంటలు నీట మునిగాయి. భారీ వృక్షాలు రోడ్లపై విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ ముద్దయ్య ఆచారి సిబ్బందితో యంత్రాల సాయంతో చెట్లను తొలగించారు. నగరిపేటలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. వర్షం కారణంగా నగరిలో ఏర్పడిన విపత్కర పరిస్థితులపై ఏపీఐఏసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా సమీక్షించారు. అధికారులను అప్రమత్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, వైసీపీ గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన కమిషనర్ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారని అన్నారు. అయినా ఏమీ అనకుండా మర్యాదపూర్వకంగా పోలీసులు ఇంటి దగ్గర వదిలారని చెప్పారు. అయినప్పటికీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్న ఎంపీ మిథున్ రెడ్డి గోడ దూకి వచ్చి దాడి చేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైసీపీదే ఘన విజయమని అన్నారు. గతంలో మీరు చేసినటువంటి అలవాటు మీకుంది. ఎందుకంటే 2010లో పలమనేరులో 23వ వార్డులో కూడా బై ఎలక్షన్ జరిగితే మీరు చేసిన అదే పని అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా బై ఎలక్షన్ నంద్యాలలో 2017లో బై ఎలక్షన్ కూడా మీరు చేసినటువంటి అదే పద్ధతి కాబట్టి మీరు దాన్ని మీడియా ద్వారా మళ్ళీ ప్రజలు తెలియజేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల పరిపాలన నచ్చి మెచ్చి కుప్పం ప్రజలు ఆయన్ని ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 15 జరిగిపోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆయన ఒక మాట చెప్పారు, ఏంటి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల గురించి చూస్తుంది, నువ్వు దేనికి వచ్చావు కుప్పం ఎన్నికలకి, నువ్వు ఎందుకు రావాలనుకుంటున్న అవసరం ఏముంది, నువ్వు వచ్చావు
మేము వచ్చాం, మాలాగా నువ్వు కూడా పద్ధతిగా చేసుకుంటే బాగుంటుంది కదా. ఒక దళిత కమిషనర్ గారు, ఆయన పోలీస్ ఆఫీసర్ గారు, ఆయన మీద గొడవ చేయడం కరెక్టేనాది, సవ్యమేనాది? నువ్వు కూడా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా అది కరెక్టేనా అని నేను అడుగుతున్నా. అదే కాకుండా ఇక్కడ ఓడిపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా, మంత్రి రాజీనామా చేస్తాడా అని అడుగుతున్నాడు. నేను నిన్ను అడుగుతున్నా, నేను సవాల్ ఇస్తున్నా. ఈ కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కావచ్చు, తెలుగుదేశం పార్టీది కావచ్చు, అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఎక్కడ ఏ ఇంట్లో ఏ గొడవ జరిగినా, ఏ అభ్యర్థుల మీద గొడవ జరిగినా అన్నీ కూడా చిత్రీకరిస్తూ ఉన్నారు. అన్నీ కూడా సోషల్ మాధ్యమాల ద్వారా అందరూ చూస్తున్నారు. ఎవరు గూండాల్లాగా వ్యవహరించారు? మొన్న మున్సిపల్ ఆఫీసులో ఎన్నికల అధికారి పైన ఎవరు గూండాల్లాగా వ్యవహరించారు? 25 వార్డులు ఉన్నాయి. 25 వార్డుల్లో ఇప్పటి వరకైనా ఇంక ఉన్నది 3 రోజులు ఎన్నికలు. ఈ 3 రోజుల్లో ఇంతవరకు మేము ఎక్కడైనా గొడవలు దిగామా? ఏ అభ్యర్థికైనా ఆటంకాలు కలిగించామా? అధికారంలో ఉన్నా కూడా సౌమ్యంగా చిత్తశుద్ధితో ఎన్నికలు జరపాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించారో, అదేవిధంగా మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే సూచించారో మాకు అదే ప్రకారంగా చిత్తశుద్ధితో ఎన్నికలు జరుపుతున్నాం. అది కుప్పం ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళే చూస్తున్నారు. కుప్పం ప్రజలు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటికి వచ్చి ఇంత పద్ధతిగా ఓట్లు అడుగుతున్నారు, మేము అభివృద్ధి చేయడానికి ఉన్నామని చెప్తున్నారు. అది వాస్తవంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాన్ని ఓర్చుకోలేక ఏదో ఒక రకంగా ప్రజల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టించి ఏదో ఒక భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరిగిపోతూ ఉంది అంటే వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు అనే సంకేతం తెలిసిపోయింది. కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టడానికి ఇక్కడ ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు చేయడం తప్పు. కడప జిల్లా సిద్ధవటం మండలం కమ్మపాలెంలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. సుమారు 100 ఎకరాల్లో వరి పంట నీటిపాలైంది. 6 గాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నీటి పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అతివృష్టి అనావృష్టితో కోలుకొని దెబ్బతిన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే మండల పరిధిలో 500 హెక్టార్లలో దెబ్బతిన్న పంటను గుర్తించామని, కమ్మపాలెం విషయం కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తామని అధికారులు చెప్పారు. మండలం జంగాలపల్లి పంచాయతీ కమ్మపాలెం గ్రామంలో ఈ బీపీటీలు చిలకరమసూర తెగుళ్ళకు తట్టుకోలేక సంవత్సరం నష్టపోతా అంటే కొత్త రకం వెరైటీ IARR 93R అనే వెరైటీ తెచ్చి నాటాము. 100 ఎకరాలు నాటాము. కానీ పంట అయితే విపరీతంగా పండింది. కానీ ఇంకొక వారానికి కోతకు వస్తుందనగా ఈ వర్షానికి మొత్తం పడిపోయి నేలపాలైంది. దీన్ని గవర్నమెంట్ గుర్తించి రైతులకు ఏదైనా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మీ ప్రభుత్వ వారు ఎవరు వచ్చారా? ప్రభుత్వ వారు రాసుకోబేడా అంటే గ్రామం అంటే చెప్పి పంపించారు. వాలంటీర్ ద్వారా ఫోటోలు పంపించాము. వరి పడిపోయింది, వాళ్ళు వచ్చి చూస్తామని చెప్పారు. మొత్తాన్ని వర్షాన్ని మటుకు మొత్తం ఇప్పుడు రైతులు పూర్తిగా నష్టపోయారు. పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయమని కోరుకుంటాను. నష్టపరిహారం చెల్లించమని మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామం మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? 100 ఎకరాలు. 100 ఎకరాల గ్రామంలో జంగాలపల్లి పంచాయతీ కమ్మపాలెంలో 100 ఎకరాల మేర రైతులకు నష్టం. పంట అయితే బాగా పండింది. ఇంకొక వారానికి వరి కోతలు వస్తాయనగా వర్షం పడి మాకు ఎకరాకు 5 పుట్లకు పైబడిగా వస్తుందని మాకు ఒక నమ్మకం. 40 మూటల పైన అయ్యేటివి. ఒక 20,000 ఖర్చు అయింది. 20,000 రూపాయలు డబ్బు ఖర్చు అయింది. మాకు చేతికి వచ్చే అవకాశం లేదు. కడప జిల్లా రాజంపేటలో భారీ వర్షాలకు రోడ్లు వీధులు జలమయమయ్యాయి. పట్టణంలోని రాజీవనగర్లో రోడ్లు కాలనీలు చెరువునలు తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి నీరు రోడ్లపైకి చేరి పరిస్థితి దారుణంగా మారింది.
ఇక్కడ 9వ వార్డు రాజీవ్ నగర్లోని ఇక్కడ వర్షపు నీళ్ళంతా ముఖ్యంగా మొత్తం వీధులంతా నిండిపోయాయి. అక్కడ ప్రజలు ఏం చెప్తారో వాళ్ళ విన్నపం చూడండి. రాజీవ్ నగర్ రాజంపేట 9వ వార్డులో గత 2 రోజుల నుంచి వర్షం కారణంగా ఇల్లు స్తంభించిపోయాయి. నీళ్లు పై నుంచి రావడం కారణంగా ఇక్కడ వీధులు పూర్తిగా నీటి మట్టం అయ్యాయి. దీనిపైన ఏముంది? చెరువు ఉందా? చెరువు ఏం లేదు, పైన బస్టార్పుల నుంచి వస్తూ ఉన్నాయి. ఎక్కువ రావడంతో ఇల్లు నీట మునిగాయి. కావున మున్సిపల్ వారు దయచేసి త్వరగా వీలైనంత త్వరగా స్పందించవలసిందిగా నేను కోరుతున్నాను మీ ద్వారా. ఇక్కడ లోతట్టు ప్రాంతం కారణంగా పైనుంచి నీళ్ళు రావడంతో అన్నీ నిండిపోతున్నాయి. ఇక్కడ చాలా కష్టంగా ఉంది, వెళ్ళడానికి కూడా దారి కనుగొనట్లేదు. ఇక్కడ ఎక్కడ కొంచెం ఉన్నాయో తెలియట్లేదు. అందరూ స్పందించాలని కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం ఇనగండ్ల గ్రామస్తులకు డీఎస్పీ కేవీ మహేష్ అవగాహన కల్పించారు. ఈ నెల 14న సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ఎటువంటి గొడవలు ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఎన్నికలకు ముందు 48 గంటల నుండి ఎటువంటి ప్రచారం చేయరాదని, మద్యం అమ్మకూడదని ఆదేశాలిచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎటువంటి వర్గ భేదాలు లేకోకుండా ఒక సామరస్యమైన వాతావరణంలో ఎలక్షన్ జరుపుకుంటారని మీ అందరికీ తెలిసిందే. 14వ తేదీ మీ ఊరిలో సర్పంచ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అంటే 48 గంటల ముందు, అంటే ఆ తర్వాత మీరు కనుక ప్రచారం చేస్తే మీరు ఎలక్షన్ కోడ్ లేదా ఎలక్షన్ నియమావళిని మీరు ఉల్లంఘించినట్టు పరిగణిస్తూ మా పోలీసు వారు మీ పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎక్కడైతే మీరు ఓటు వేస్తున్నారో ఆ కాంపౌండ్ చుట్టుపక్కల ఎటువంటి గొడవలు జరగకూడదు. గొడవలు జరిగితే ఇందాకే చెప్పాను, ఒక్క కేసు పెడితే ఎలక్షన్ టైంలో తర్వాత 30 ఏళ్ళు ఏ ఎలక్షన్ వచ్చినా మిమ్మల్ని స్టేషన్ తీసుకొచ్చి బైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే అనవసరంగా అవమానపడతారు, లేదా అనవసరంగా ఇబ్బంది పడతారు. వద్దు, అలా చేయొద్దండి. సో గెలిచేది మీ ఊరు వాళ్ళే కాబట్టి ఎవరు గెలిచినా కూడా కొంచెం మనసును కొంచెం గట్టిగా చేసుకుని మన ఊరు బాగుపడితే చాలన్నట్టు ప్రశాంతంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పడద్దండి. దయచేసి ఎలక్షన్ టైంలో ఎటువంటి గొడవలు లేకుండా సో జాగ్రత్తగా ఓటు వేసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఆ రోజు ప్రశాంతంగా లీవ్ని ఎంజాయ్ చేయండి. అంటేనా? సో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తారా లేక అధికార పార్టీకి కొమ్ము కాస్తారా అంటూ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అదనపు కలెక్టర్ను ఘాటుగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులకు అదనపు కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నాయకులు వివిధ పార్టీ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేసి కొనుక్కుంటున్నారని, దీనిని ఆపుతారా లేదా అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, అందుకు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం తీర ప్రాంతంలోని నేలటూరుపాలెం గ్రామస్తులు వర్షాలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులు గ్రామంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వంట చేసుకోవడానికి కూడా స్థలం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతానికి సమీప గ్రామాలు కావడంతో ఎప్పుడు ఏ ముప్పు వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. తరలింపు గ్రామం అని చెప్పి అభివృద్ధి చేయడం మరచారని, ఇటు అభివృద్ధి చేయక తరలింపు చేయక తాము ఎన్నో కష్టాలు పడుతున్నామని అంటున్నారు. ఇప్పటి వరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ లో గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఉద్దాల ఉత్సవంలో పాల్గొన్న ప్రముఖులు. కర్నూలులో అబుల్ కలాం ఆజాద్ జయంతి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లా నగరిలో భారీ వర్షం అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే. కుప్పంలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తావా? చంద్రబాబుకు ఎమ్మెల్యే వెంకటేష్ సవాల్. సిద్ధవటంలో 100 ఎకరాల్లో నీట మునిగిన వరి కంటతడి పెడుతున్న అన్నదాతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.